వాహనాల భద్రత కోసం జీపీఆర్ఎస్, స్మార్ట్ లాక్ వంటివి వినియోగించాలని పెందుర్తి క్రైమ్ డీసీపీ లతా మాధురి సూచించారు. కిషోర్ అనే వ్యక్తి నుండి 20 ద్విచక్ర వాహనాలను పెందుర్తి పోలీసులు రికవరీ చేసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ లతా మాధురి మాట్లాడుతూ మొత్తం 20 వాహనాలను రికవరీ చేశామని, వీటిలో 13 వాహనాలకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాహనాల యజమానులను గుర్తించవలసి ఉందన్నారు. నిందితుడు కిషోర్ గతంలో కూడా వాహనాల చోరీకి పాల్పడినట్టు తెలిపారు. పెందుర్తి పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆకిరెడ్డిపాలెంలో నిందితుడు పట్టుబడినట్టు వివరించారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, ఆనందపురం, 2 టౌన్, ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించబడిన ద్విచక్ర వాహనాలను రికవరీ చేశామని, నిందితుడు కిషోర్తో పాటు మరో 2 వ్యక్తుల్ని అరెస్టు చేశామని తెలియజేశారు. వాహనాల భద్రత కోసం ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల పరికరాలు దొరుకుతున్నాయని, వాహనాల చోరీకి గురైనప్పుడు వాటి ద్వారా గుర్తించడం సులభమని తెలిపారు. స్టేషన్ లోనే ఉన్నాయండి. అప్పుడు కూడా బైక్ అఫెన్సే జరిగింది. అందులో కూడా అరెస్ట్ చేసాం. ఇది సెకండ్ టైం అన్నమాట. మరలా దొరకడం సెకండ్ టైం కదండి, సెకండ్ టైం. సో రిపీట్ అఫెండర్ ఇతను. కానీ ఈసారి 20 బైక్స్ రికవర్ చేయడం అనేది చాలా రిమార్కబుల్. ఇందులో 13 అయితే ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇంకొక 7 బైక్స్ కిను ఎఫ్ఐఆర్స్, కంప్లైనెంట్స్ ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాల్సి ఉంది. ఇంకొకటి ఇందులో ఒకటి విజయనగరం బైక్ కూడా ఒకటి ఉంది. విజయనగరం ఎఫ్ఐఆర్ది కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ ఎప్పుడైనా చోరీ జరిగితే ఇమీడియట్ గా రికవర్ అవుతాయండి. పోలీసు ఇంత ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దానికంటే ముందుగా జీపీఎస్ లాంటిది సైంటిఫిక్ టూల్స్ పెద్ద కాస్ట్లీ ఉండవు. అవి యూస్ చేస్తే మాత్రం ఈ అఫెన్సెస్ కొంచెం తగ్గుతాయి. ఇది పబ్లిక్కి ఒక అడ్వైజరీగా చెప్తున్నాను. అండ్ ఆల్సో స్మార్ట్ లాక్స్ అన్ని కూడా ఉన్నాయి. అది జీపీఎస్ ట్రాకర్ మేము అడ్వైస్ చేస్తున్నాము. ఇది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. యూస్ చేసుకుంటే మంచిది.